డేస్. ఇదిగోండి టీవీలో తీస్తున్నాను, కనిపించట్లేదేమో కానీ కనిపిస్తుంది, చూసుకోండి. ఇదిగోండి చూసుకోండి, టీవీలో తీస్తున్నా, లేట్ అవుతుందో తెలియదు నాకు. టీవీలో తీస్తున్నా, ఇక్కడ చూడండి ఎలా ఇందాక నుంచి క్లీనింగ్ అంటున్నాడు. నేను చూసుకోండి, నేను ఖాళీగా తిరుగుతున్నా. ఇక్కడ ఏదో మోటార్ పైప్ అన్నారు, ఇదిగో మోటార్ పైప్ అన్నారు. ఇదిగో మా ఓనర్ ఇంటికి కనెక్షన్ ఉంది. ఇక్కడ మా ఓనర్ ఇంటికి కనెక్షన్ ఉంది. అది అలా ఇల్లు చూపిద్దామని కొంచెం చూసుకొని ఫస్ట్ ఇలా ఇల్లు చూస్తున్నా. ఇది ఫస్ట్ ఇక్కడ బట్టలు ఉన్నాయి, ఇక్కడ బట్టు ఇక్కడ వేసి కొబ్బరి కదా. ఇక్కడ ఏడాదాం, ఇక్కడ ఇగో ఈడు వచ్చాడు మధ్యలోనే. హాయ్ చెప్పురా. హాయ్ బాయ్. ఇదిగోండి ఇప్పుడు ఎలా 3 లైట్లు వేసుకునే కరెంట్ బిల్ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఏదో మొన్న తేలు వచ్చిందంటే ఇక్కడికి, మొన్న తేలు వస్తే ఇదిగో చంపేసరిగా ఇక్కడికి కూడా పిల్లి వచ్చింది. పిల్లి వస్తే ఇదిగో పిల్లలు ఇల్లు, ఇదిగో ఆకాశం మొత్తం. ఇక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది, అది ఇప్పటికీ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ఇల్లుగా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా మా పిచ్చికింటి ఇల్లు చూడు ఇంకా కనబడుతుంది. ఇదిగో నేను కనబడుతున్నాను కదా, వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. ఇంకా ఇదే తెచ్చుకొని క్లీన్ చేస్తున్నాడు. ఇందాక నేను పడేసాను కదా, అదే ఇది. ఇదిగో నా ఎస్ఎస్ బ్యాట్ రీమోడలింగ్. ఇదిగో ఇదే ఓడిపోయింది. ఈయన ఇదిగో ఎస్ఎస్ బ్యాట్ నాది. ఎంఆర్ఎఫ్ అనగానే ఇది అసలు పాత బ్యాట్, పాత మోడల్. ఇది అసలు ఒక్క సింథటిక్ బాల్ వేస్తేనే ఇరిగిపోతుంది. ఇది బాల్ అంట, బాల్. దీని కాస్ట్ వచ్చి 300 కాదండి, 50 రూపీస్. నాది 2000. ఈ బ్యాట్ 50,000 కాదు, 2000 ఇది. ఇగో ఎందాక నుంచి క్లీన్ చేస్తున్నాడు. ఇగో నేను నార్మల్గా వేసేస్తా. ఇంక ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇదిగోండి ఎస్ఎస్ బ్యాట్ పెట్టుకుని ఊపుతున్నాడు. నేను ఊపుతాను, జిక్కు. అగో అక్కడ బొమ్మలు ఉన్నాయి నాకు ఇచ్చినవి. ఇంకో ఇక్కడ నా కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు. ఇక ఇక్కడ నా ఫోటోలు ఉన్నాయి. ఇంకో ఇక్కడ దేవుడి ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం చూసుకోండి, మొత్తం